హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ. ఓకే. అంటే చాలా వరకు ఇప్పుడు చూస్తే గనక 25 ఏజ్ అనగానే నువ్వు చాలా యంగ్ అది ఇది అని అంటుంటారు. 25 ఏజ్ లో పెళ్లి చేయాలి అంటే మంచి ఏజ్ లో ఉన్నాడని అంటుంటారు. అంగస్తంభనం అనేది తగ్గుకుంటా పోయే ఏజ్ ఏముంటుంది సార్? అసలు అంగస్తంభనం తగ్గే ఏజ్ ఏంటి సార్? కరెక్ట్ అండి. అందుకే మన పెద్దవాళ్ళు నిత్య యవ్వనం, నిత్య కళ్యాణం ఎందుకంటారంటే పురుషునికి అతనికి 100 ఇయర్స్ వచ్చినా కానీ అంగం స్తంభిస్తూనే ఉండాలి. అతని సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేయగలడు. సో కాబట్టి అంగస్తంభన లోపాలు అనేటివి యూజువలీ పురుషుల్లో రాకూడదు. యూజువల్ ఏమిటంటే ఆ థ్రెషోల్డ్ తగ్గచ్చు. అంటే యంగ్ ఏజ్లో ఉన్న కుర్రవాళ్ళకి అమ్మాయి అనే ఒక ఆలోచన వస్తేనే అంగం స్తంభిస్తుంది. కానీ రాను రాను ఏమవుతుందంటే ఆ అమ్మాయి కనిపిస్తే స్తంభించటం, ఆ అమ్మాయి మాట్లాడితే స్తంభించటం, ఆ అమ్మాయి పట్టుకుంటే స్తంభించటం, నిజంగా సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడే స్తంభించడం, ఇలాంటివి కొద్దిగా తగ్గుతూ వస్తాయి. కానీ అంగస్తంభన లోపాలు అంటే మామూలుగా పురుషునికి ఉండకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.